లేదులేండి, ఇందాక వైష్ణవియే వద్దంది వదినగారు. అందుకే మీ చేత్తో వేయిద్దామని వచ్చాను. మనలో మనకి ఏమున్నా 10 మందిలో బయటపడకూడదు కదా. ఓ కోడలి మెడ నిండుగా ఉండి మరో కోడలి మెడ బోసిగా ఉంటే ఏం బావుంటుంది చెప్పండి? ఈ ఇంటి గౌరవం కూడా చూడాలి కదా. చూడండి అత్తయ్య గారు, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా నా అభిప్రాయం మారదు. గంగిరెద్దులా నేను నగలు దిగేసుకోవడం నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా అమ్మని అపోహ పెట్టి ఆందోళనకి గురయ్యేలా చేయకండి. ఇక నెక్లెస్ విషయం అంటారా, నా ఇష్టానికి వదిలేయండి. నేనేం అపోహలకి గురయ్యేలా చేశాను? మీరే ఏదో చేశారు అనడం లేదు అత్తయ్య గారు. నెక్లెస్, హోదా, గౌరవం అది వేసుకోకపోతే వెలితి, 10 మందిలో అమర్యాద. నేను వినలేదు. అంత లెక్కలేని తనమా, పంతము, పట్టుదల, మూర్ఖత్వం అని మీరంటున్నారు కదా. మిథున అన్నట్టు మన మధ్య ఏదో అత్తాకోడళ్ల పంతాలు జరుగుతున్నాయని మా అమ్మ భావిస్తారు. అక్క చెల్లెళ్ళు తోడి కోడళ్లుగా చక్కగా కలిసి ఉంటారు అనే ఆనందానికి దూరం అవుతుంది. ఇప్పటికే మిథున మాటలకి మా అమ్మ మొహంలో ఆందోళన చూశాను. మన మధ్య ఏవో పొరపచ్చాలున్నాయని మా అమ్మ చాలా భయపడుతున్నారు. సరే వైష్ణవి, నేనేదో వాళ్ళని భయపెట్టానన్న పేరు నాకెందుకు? నేనెంత ప్రయత్నం చేసినా నెక్లెస్ వద్దంటే వద్దని నా నక నా మొహాన విసిరేసినట్టు చేస్తావా? అదే నక ఆయుధంగా మలిచి నిన్ను నీ వాళ్ళని ఎలా నలుగురిలో నవ్వుల పాలు చేస్తాను, నిన్ను తల వంచుకునేలా చేస్తాను చూడు వైష్ణవి. మీరు అశోక్ ఇద్దరు వెతకండి. రేఖ, వెతకండి. అమ్మా అమ్మా, ఏమండి? బ్యాగ్ ఇవ్వండి. ఒకసారి మీ బ్యాగ్ ఇవ్వండి. ఇటు ఇవ్వండి అమ్మా. దొరకలేదు అత్తయ్య. వదిన గారు, మీ బ్యాగ్ కూడా ఇవ్వండి. ఏంటి, మా అమ్మ బ్యాగ్ వెతుకుతారా? తనా మనా లేకుండా వెతకాల్సిందే అని ముందే చెప్పానుగా. మా అమ్మ బ్యాగ్ వెతకటం నాకు నచ్చడం లేదు అత్తయ్య. వెతకటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ అందరితో పాటు వెతకటం ధర్మం. అమ్మా, మనం తప్పు చేయనప్పుడు మనకేం భయం? వెతకనివ్వండి. అత్తయ్య గారు, వెతకటానికి నాకు మనసు రావటం లేదు. మీరు వెతకండి.
దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే ఆ రంకెలు అరుపులు? పట్టుబడక ముందు దబాయించినా ఒక అర్థం ఉంది. తమరు వద్దంటారు, తల్లిగారు నొక్కేస్తారు. మామ్, వదిలేసి ప్లీజ్, ఇష్యూ చేయకు. రే, నేనేం తన్లాగా నిందలేసి ఇష్యూ చేయటం లేదురా. అందరి ముందు బయటపడ్డ నిజం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకిలా దిగజారటం? అవసరాలున్నాయి అని అడిగితే అంతకన్నా పెద్ద అమౌంటే ఇచ్చేదాన్ని కదా. అత్తయ్య, పరువుకి ప్రాణం ఇచ్చే మా అమ్మా నాన్న ఇలా చేసేవారు కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదత్తయ్య. మరి ఈ నెక్లెస్ మీ అమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది మిథునా? చెప్పు. నీ వివరణ సమంజసం అనిపిస్తే నేనే తప్పయింది క్షమించండి అని అందరి ముందు అడుగుతాను. సినిమా అత్తయ్య గారు మావయ్య గారు అలాంటి వాళ్ళు కాదు. శేఖర్, నువ్వాగు, నీకేం తెలీదు. ఏమ్మా వైష్ణవి, నువ్వేమంటావ్? ఇందులోనూ నా కుట్రుంది, దుర్మార్గం ఉంది అంటావా? అరే, సమాధానం చెప్పకుండా నా మొహం, ఆ బ్యాగ్ మొహం చూస్తున్నావు? అసలు ఈ బ్యాగ్ మా అమ్మదే కాదు. ఇక మీరిద్దరూ లేవండమ్మా. ఇక ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ముందు మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండమ్మా. ముందు పెద్ద కొడలు లేక వదిన గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి. శుభమాని ముత్తైదు పూజలు చేసి అత్తయ్య ఆశీర్వాదం, అక్కయ్య ఆశీర్వాదం ఎలా తీసుకుంటారు? అవునమ్మా, ముందు మీ అమ్మా నాన్నల దీవెనలు తీసుకోండి. అమ్మా, ముందు అత్తారింటి వారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంత జరిగితే
రేఖాదేవిలో కాస్త కూడా మార్పు రాలేదు. ఎందుకు ఈ కుటుంబం మీద అంత కక్ష? ఛ! అమ్మ వైష్ణవి, లేఖ కోసం చూస్తున్నావా? ఇదన్న మాటలకి అది బాధతో వెళ్ళిపోయిందమ్మా. శేఖర్ గారు ఆ? రండి. అత్తయ్య గారు, మంచి మనసున్న మీ దీవెనలే మాకు ముఖ్యం. ఆశీర్వదించండి అత్తయ్య. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? బుల్లిమ్మ చెప్తుంది కదా, ఆశీర్వదించు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. వీళ్ళకి నాకన్నా అదే ఎక్కువైపోయింది. వెళ్ళొస్తాం వదిన గారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకండి. అయ్యో, ఆ విషయం మేమెప్పుడో మర్చిపోయాం వదిన గారు. మంచివాళ్లు, మంచి మనసున్నవాళ్లు చెడుని త్వరగా మర్చిపోతారమ్మా. బావుగారు, మాతో వచ్చిన పెద్ద ఆయన మీరు బయలుదేరుతున్నారని తెలిసి ఎప్పటినుంచో వారి కోసం వెతుకుతున్నాను. పని వాళ్ళని అడిగితే ఇప్పుడే బయటకెళ్లారని చెప్పారు. అసలే మతిస్థిమితం లేని మనిషి. పాపం ఎటు వెళ్ళారో. అయినా వాళ్ళకు అప్పగించాలనుకున్నాను. ఎటు వెళ్ళారో ఏమో. వీళ్ళనుకునేది నేను భ్రమా-భ్రాంతి అనుకున్న ఆనంద్ సాగర్ గురించే అయ్యుంటుంది. అంటే అతను వీళ్లతో ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళాడు అంటే ఎంతో దూరం పోయిండడు. చుట్టుపక్కలే ఉండుంటాడు. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అమ్మా మిథునా, వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం మిథునా. వెళ్ళొస్తాం వదిన గారు. ఆ, ఆ, మంచిది. జాగ్రత్తగా వెళ్ళండి బాబు. వెళ్ళొస్తాం బావు. సరే మావయ్య గారు. నీ చేతిలో ఏదైనా మ్యాజిక్ ఉందా? ఏ? కాఫీ సూపర్ గా ఉంది. ఇంత టేస్టీ కాఫీ ఇదే ఫస్ట్ టైం తాగడం. అది మ్యాజిక్ టేస్ట్ కాదు, లవ్ అండ్ ఎఫెక్షన్ మిక్స్ చేశాను. అందుకే నిన్ను చూసినప్పుడల్లా స్వీట్. ముందు కాఫీ తాగండి. అంతేనా? మిథున డియర్, నీ టాలెంట్ ఇలా ఇంటికే పరిమితం కాకూడదు. ప్రపంచానికి పరిచయం చేయాలి. నువ్వు ఆంటర్ప్రెన్యూర్ గా ప్రమోట్ చేయాలి. స్పెషల్ గా ఒక కాఫీ స్టార్ హోటల్ పెట్టించాలి. నువ్వు ఆ బిజినెస్ ని ఇండిపెండెంట్ గా నెక్స్ట్ లెవెల్లో పెట్టాలి. అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకండి. నాకు బిజినెస్ లవి ఏవి వద్దు. అదేంటి? మనం ప్రేమికులుగా ఉన్నప్పుడు ఒకసారి నువ్వేమన్నావో మర్చిపోయావా? ఫ్యూచర్లో ఎదగాలి, ఐడెంటిటీ సంపాదించుకోవాలి అన్నదానివి ఇప్పుడు ఇలా అంటావేంటి? అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ వేరు. నో 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 నో, నా విషయంలో అదేమీ లేదు.
నా భార్యగా కాదు, నీ భర్త అని నేను అనిపించుకునేలాగా నువ్వు ఎదగాలి. నీ తెలివితేటలు, నీ టాలెంట్ ఎగ్జిబిట్ అవ్వాలి. ఈ కాఫీ కూడా వైషు డైరెక్షన్ అని తెలీదు. తెలివితేటలు, హోటల్, బిజినెస్ అంటూ నన్ను నమ్మి స్టార్ట్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ముందే టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఏంటి కొత్త థాట్స్ ఏమైనా వస్తున్నాయా మిథున? వ్యాపారాలు, వ్యవహారాలు తర్వాత. ముందు మీరు తయారై ఆఫీస్ కి బయలుదేరండి. అలా కాదు, ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. వెళ్ళండి. అప్పుడు నా వెనకాల వైషు ఉంది. ఇప్పుడు నన్ను ముందు నిలబెడితే బోర్లో పట్టమే. నిదానంగా నాకు ఇంట్రెస్ట్ లేదని ఎస్కేప్ అవ్వాలి. మీరు నన్నే ఉడికించాల్సిన అవసరం లేదత్తయ్య. వీలైనంత త్వరగా వీరికి ఆలోచనలు అర్థమయ్యేలా చేస్తాను. ఇలాగే ఆఫీస్కి పంపే రోజు కూడా వస్తుంది. అమ్మ లేక ఓసారి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించుకుండ్రా. అలాగే అత్తయ్య. ఈయన మనసు మార్చడానికి ఇదొక అవకాశంగా తీసుకోవాలి. ఏవండి, మీ చెల్లెలు నెల తప్పింది. మీకు మేనమామ ప్రమోషన్ వస్తుంది. వెళ్ళి గుళ్ళో పూజ చేయించొద్దాం. వీడెలా వస్తాడు? మాలినితో హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇద్దరూ కలిసి వెళ్తే కాస్త దగ్గరైనా అవుతారు. నాకేమైనా ఊరు కొత్త లేక హాస్పిటల్స్ తెలియవా? అయినా ఈ విషయాల్లో వాడు రావడం బాగోదు. శేఖర్, నువ్వు వైష్ణవితో కలిసి వెళ్ళు. మాలిని నేను తీసుకెళ్తాను. ఇది కార్తీక మాసం. గుడికి వెళ్లి చక్కగా శివయ్యకి అభిషేకం చేయించుకుంటండి. వెళ్ళండి. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. మాలిని పేరు మీద అర్చన అభిషేకం చేయించండి. అలాగే. తీసుకోండి పంతులు గారు. మీ గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్మృక్షేయమామృతాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఓం శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో ఓ శంకర. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం. అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. శేఖర్ గారు, శేఖర్ గారు, మగవాళ్ల జేబులో కాస్తో కూస్తో డబ్బులుండటం అవసరమండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకి తెలియదు కదా. నేనేం చేస్తున్నానని నా దగ్గర డబ్బులుంటాయి బుల్లమ్మా. మన ప్రయత్నం మనం చేయాలండి. ఏదో ఒక పని చెయ్యాలి. వస్తుందా రాదా అని
అనుమానం వదిలేస్తే ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. అప్పుడు మన అవసరాలన్నింటికీ ఎదుటి వాళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. శేఖర్ గారు, వెళ్దామా? బాబు బాబు చేయండి బాబు చేయండి బాబు 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 చేయండి బాబు చేయండి బాబు బాబు అమ్మా అమ్మా చేయండి అమ్మా చేయండి అమ్మా. శేఖర్ గారు, మాలిని ఫోను. తను ఇంకా హాస్పిటల్ నుంచి రానట్టుంది. అశోక్ చేస్తున్నాడా? మాలిని విషయం చెప్తే సంతోషిస్తారు. అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? రేయ్ మాట్లాడరా. మేమే బెట్టింగ్ డబ్బులు బాకీ పడి తప్పించుకుని తిరుగుతుంటే పట్టుకొని కట్టేశాం. డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డబ్బులా? ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? 100 200 అయితే పట్టించుకునే వాళ్ళమే కాదు, లక్షలు కాబట్టే కట్టేశాం. ఇస్తే వదులుతాం, లేకపోతే కేసులు పెట్టి బొక్కలో వేయిస్తాం. అది కాదండి. చూడమ్మా, అది కాదు ఇది కాదు ఏదీ కాదమ్మా. క్యాష్ పే చేయండి అంతే. క్యాష్ రెడీ అవ్వగానే ఫోన్ చేయి. అయ్యో, ఇప్పుడు ఈ విషయం మాలినికి తెలిస్తే టెన్షన్ పడుతుంది. అది ఏ సమరానికైనా దారితీయచ్చు. చూడశోక్, నీకోసం నేను నా గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చాను. మళ్ళీ రక్షించడానికి నాలా ఎవ్వరూ రారు, అది గుర్తుంచుకో. మాలిని తల్లి కాబోతుంది అని తెలిసి మాలిని కళ్ళు నీకోసం వెతుకుతున్నాయి. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఇలా ఉన్నావు. ఇక నుంచైనా మారి మాలిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అశోక్. సారీ వైష్ణవి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. అర్జెంటుగా వెళ్ళి మాలినితో కలిసి సంతోషంగా ఉండు. ఇంకో విషయం, ఈ విషయం మాత్రం బయటకు చెప్పొద్దు. అలాగే వైష్ణవి, చాలా థ్యాంక్స్. అశోక్, కలిసి వెళితే అందరికీ డౌట్ వస్తుంది. ముందు నేను వెళ్తాను, మీరు తర్వాత రండి. సరే వైష్ణవి. వాడు నిజం చెప్పకపోతే అందరిలో నా స్థానం ఏమయ్యేది చెప్పు? నిజంగానే అక్క అబద్ధమాడిందా? ఎంత అమాయకురాలివి మిథున. అంతా నీ కళ్ల ముందే జరిగింది కదా. పైగా వాళ్ళ ఆయనకి ఏదో కావాలనే కోరిక.
అది తన సాగుబాటు కోసమే. ఎప్పటికప్పుడు ఏదో ఓ ప్లాన్ వేసి ఆస్తి తన గుప్పిట్లో తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేకపోతే రేపు ప్రమాదంలో పడేది నువ్వు, నీ భర్తే. ఆలోచించు. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే గమనించు. ముందు ముందు అంతా నీకే అర్థం అవుతుంది. కాని నా కొడుకు కోడలికి ద్రోహం తలపెడితే నేనెలా ఊరుకుంటాను? ఆవిడతో వైరం నాకు అవసరమా? నీ భవిష్యత్తే నాకు ముఖ్యం. సారీ అత్తయ్య, మీ అంతగా నేను ఆలోచించలేదు. నా చెల్లికి ప్రేమ లేదా? తాళి కట్టిన భర్తకి నేనంటే అభిమానం లేదా? నువ్వు గాజులెందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో ఒక్క మాట చెప్పుంటే సిన్నమ్మ నిన్ను అనాథ అనేది కాదు. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు బుల్లమ్మ. ఇది నన్ను ఓదార్చడమా లేక మీ పిన్నికి సమర్థించడమో అర్థం కావడం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీకు అందరిలో చెప్పడానికి ఇబ్బందికరమైన విషయం అయ్యుంటే ఇప్పుడు అసలు నిజమేంటో నాతో అయినా చెప్పు బుల్లమ్మ. మీ ఆవేశం గురించి భయపడే అప్పుడు నేను చెప్పలేకపోయానండి. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. మీ చెల్లెలి జీవితం ఇబ్బందుల్లో పడకూడదనే నా ఉద్దేశం. బుల్లమ్మ, ఏం మాట్లాడవేంటి బుల్లమ్మ? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. శేఖర్ గారు, ప్లీజ్ దయచేసి ఆ విషయం ఇంకా వదిలేయండి. పదే పదే ప్రశ్నించి నన్ను ఇబ్బంది పెట్టకండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మన కొత్త రీసెర్చ్ పనులన్నీ పర్ఫెక్ట్ గా పూర్తి చేశాం. మూడు 4 రోజుల్లో ప్రారంభించేయొచ్చు. ఎండి ఎవరో ప్రపోజ్ చేస్తే బోర్డ్ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. కరెక్ట్ టైంలో కరెక్ట్ మ్యాటర్తో వచ్చాడు. ఇప్పుడైతే వైష్ణవికి నన్ను కాదనే వాయిస్ ఉండదు. కొత్తగా ప్రపోజ్ చేసేదేముంది? ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడున్న రిసార్ట్ని చక్కగా మెయింటైన్ చేస్తున్న తారక్కి కొత్త రిసార్ట్కి ఎండి. మెంబర్స్ అందరికీ వాడంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. తారక్, ఇది నీ టాలెంట్ ని
ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం. బెస్ట్ రిసార్ట్ అని ప్రూవ్ చేసి హైట్ లో ఉంచాలి. షూర్ మామ్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నీ నమ్మకాన్ని నిలబెడతాను. అందుకేరా నువ్వెండి అంటున్నా. ఇదేమన్నా అడ్డుపడితే పర్మనెంట్ గా దిన్నోరు కుట్టేస్తా. రేఖ, అలా అంటే ఎలాగే? ఒకసారి శేఖర్ గురించి కూడా ఆలోచించు. ఎంతకాలమని వాడు ఏ పని లేకుండా ఇలాగే ఉంటాడు రేఖ. నాకు వాడి మీద ఎలాంటి కోపం లేదు లేకక్క. తారక్ కన్నా నాకు శేఖర్ అంటేనే ఇష్టము, ప్రేమ కూడా. కాని వాడి భార్య విషయంలోనే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అదేంటి, వీణ్ణి ఎండీ చేయడానికి వైష్ణవి ఏమడ్డు? పదవులు ఒకరివి, పెత్తనాలు ఇంకొకరు చెలాయించటం మనం ఎన్ని చూడటం లేదు. పైగా నిన్న జరిగింది అందరం చూశాం. నువ్వు తోడుంటే నువ్వన్నట్టే వ్యాపారంలో పాలు పంచుకుంటాను. ఇదిగో మా అమ్మ కోరికను కూడా నేను నెరవేరుస్తాను బుల్లెమ్మ. వాడు మాట అంటే మాటేనమ్మా, కానీ వీడికేమీ రాదు. వ్యాపారం ఎలా చేయగలడు? అవునమ్మా, కోరికైతే ఉంది గాని ఎలా అని భయం కూడా ఉందమ్మా మాకు. వీడి తప్పు వేలెత్తి చూపించి రేఖ వెక్కిరిస్తుందమ్మా. అందరిలోనూ నవ్వుల పాలు చేస్తుందమ్మా. మీరు ఆ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వీరిని నేను మారుస్తాను. ప్రతి క్షణం వెన్నంటి ఉండి మంచి వ్యాపారవేత్తగా మారుస్తాను. మీరందరూ నిశ్చింతగా ఉండండి. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు. చాలా హడావిడిగా ఆనందంగా ఉన్నట్టున్నారు. కొత్త రిసార్ట్ ప్రారంభించబోతున్నాం. పైగా నా కొడుకు ఎండీ అవుతుంటే హడావిడి ఉండదా మరి? అవును, నువ్వేంటి తెప్పరిల్లి తేరుకొని తేరిగ్గా వచ్చావు? సినిమా బుల్లెమ్మని నేనే తీసుకొచ్చాను. నిజం చెప్తానందా? ధైర్యం చాలక నిన్ను తోడుగా తెచ్చుకుందా? అట్టాని కాదు సినమ్మా, నేనే నీతో ఓ విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి చెప్పు. అది ఈ కొత్త రిసార్ట్ వ్యవహారం, వ్యాపారం ఇక నుంచి నేనే చూసుకుంటాను సినమ్మా. శేఖర్, ఆల్ ద బెస్ట్ రా. శేఖర్, ఏమంటున్నావురా? వ్యాపారం నువ్వు చూసుకుంటావా? ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అదేమి ఆషామాషి విషయం కాదు.